కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది కదా. కాస్ట్లీ కారులు, బ్రాండెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్ళు, ఖరీదైన వాచ్లు వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దీంతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు. అయితే ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు, ఒకప్పుడు సినీ పరిశ్రమను ఊపేసిన నటి. ఆమె రోజుకు ₹1,00,000 రెమ్యూనరేషన్ అందుకుంది. చివరకు అనాథల కన్ను మూసింది ఆమె. ఇంతకు ఆమె ఎవరంటే సిల్క్ స్మిత. సినీ రంగంలో చెరగని అందమైన రూపం, మత్తెక్కించే కళ్ళు, చూడచక్కని సౌందర్యంతో అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను ఆకర్షించిందామె. అప్పట్లో సినీ పరిశ్రమలో ఆమె ఒక సంచలనం. సిల్క్ స్మిత ఉంటే చాలు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనే రేంజ్లో ఆమె స్టార్డమ్ సంపాదించుకుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు, అప్పట్లో కుర్రాళ్ల మనసులు గెలిచిన లేడీ సూపర్ స్టార్ ఆమె. ఒక్కో పాటకు అగ్ర హీరోలకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్. సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ ఉందంటే చాలు నిర్మాతలు కలెక్షన్స్ విషయం ఊపిరి పీల్చుకునేవారు. సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్స్, పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు సైతం ఎదురు చూసేవాళ్లు. 1.5 దశాబ్దంకు పైగా అందం, అభినయంతో వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా తనువు చాలించారు. ఒకప్పుడు ఆమె అగ్రతార. 1984లో ఒక సినిమా షూటింగ్ సెట్లో సిల్క్ స్మిత యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. దీంతో యాపిల్ అక్కడే వదిలి షూట్ కోసం వెళ్లిపోయారట. ఆ సగం తిన్న యాపిల్ ను ఆమె మేకప్ మ్యాన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్న వాళ్ళు పోటీ పడ్డారట. సిల్క్ స్మిత ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన అందాల సుందరి. జయమాలిని, జ్యోతిలక్ష్మి, డిస్కో శాంతి లాంటి వారికి పోటీనిచ్చి ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్సులు సంపాదించింది ఈ భామ. ఆ సమయంలో ఒక స్టార్ హీరోయిన్ కు మించిన క్రేజీ సిల్క్ స్మితకు ఉందనడంలో అతిశయోక్తి లేదేమో. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ అందుకునేది సిల్క్ స్మిత. ఎంతో మంది డాన్సర్లు సిల్క్ స్మిత తర్వాత వచ్చారు. అయినా ఎవ్వరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గతంలో డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు చెప్పింది. సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను నేను అక్క అని పిలిచేదాన్ని. పెళ్లి విషయం ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కాలేదు. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. ఆమె భర్త గురించి, అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు ఆమె రెమ్యూనరేషన్ గా తీసుకుంది. నెలకు 5 లక్షలు కట్టి అద్దె ఇంట్లో ఉండేది. మేము ఆ స్థాయికి చేరుకునేందుకు 10 ఏళ్లు పట్టింది. అప్పుడప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని నేను అడిగేదాన్ని. ఆమెది చాలా లగ్జరీ లైఫ్. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది. అవకాశాల కోసం తిరిగినప్పుడు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను అని చెప్పింది. సెట్లలో ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవించేవారు అని డిస్కో శాంతి తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతున్నాయి. అయితే సిల్క్ స్మిత ఎవరిని వదిలేది కాదట. అందరిపై తన రివెంజ్ తీర్చుకునేదట. తనని ఎలా అయితే అవమానించారో అలానే తాను కూడా తగ్గేది కాదట. సెట్లో కాలు మీద కాలేసుకుని కూర్చునేదట. చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినా కూడా కాలు మీద కాలు తీసేది కాదట. కానీ అప్పట్లో స్టార్ కమేడియన్ గా రాణించినటువంటి బాబు మోహన్ వస్తే మాత్రం కాలు మీద కాలు తీసి లేచి నిలబడేదట. ఈ విషయాన్ని బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు తనకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదట. బాస్ అని పిలిచేదన్నారు. తనని అర్థం చేసుకున్న వ్యక్తి మీరే అని చెప్పేదట.